మన ప్రకృతిలో పండించే పంటలు నేటి సమాజానికి చాలా అవసరమండి. అలాగే మన దక్షిణ భారతదేశంలోనే ప్రవహించే నదుల్లో గోదావరి ఒకటి. ఈ గోదావరి ప్రవహించే ప్రాంతాలు అన్నీ పచ్చని పాడి పంటలకు పెట్టింది పేరు. అలాంటి లంక గ్రామాల్లో సంవత్సరం పొడుగునా ఏదో ఒక రకమైన పంట పండిస్తూనే ఉంటారండి. అలా పండించే పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఈ పంట గోదావరిలోని సుపరిచితమైన గ్రామం ఒకటి ఉందండి. అదేనండి 2 జిల్లాలకి సుపరిచితమైన గ్రామం. అదే శ్రీరాముడు పుట్టింది అయోధ్య. అలాగే గోదావరి మధ్య దీవిలో పుట్టింది అయోధ్య లంక. ఈ అయోధ్య లంకలో గోదావరి నడిఒడ్డున ఈ మొక్కజొన్న పొత్తులు ఎలా పండుతాయి, అలాగే వీటిని ఎలా కోస్తారు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ వైవిఎస్ నాగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి చాకలిపాలెంకి వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అయోధ్య లంకకి వెళ్తున్నామండి. అయోధ్య లంక అనగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆసంట మండలంలోనే అయోధ్య లంక వచ్చామండి. ఇది ఒక అందమైనటువంటి గ్రామం అండి. ఇది గోదావరిలో ఒక దీవిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో పండించే పంట జొన్న అండి. అలాంటి జొన్న పంటలో జొన్న పొత్తులు అని చెప్తాం కదండి. ఈ జొన్నపొత్తులు సంవత్సరం పొడిగి పండించేటువంటి అద్భుతమైన పంట అండి. ఈ పంట ఎలా పండిస్తారు, ఇక్కడ ఉండేటువంటి వసతులు అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. అసలు ఈ జొన్న పంట వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమున్నాయి, అసలు దేశ విదేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ స్వీట్ కార్న్ కానీ జొన్నపొత్తులు కానీ ప్రతిదీ మన కోనసీమ ప్రాంతాల్లో పండించే అద్భుతమైన పంటలో ఒక పంట అండి. అటువంటి పంట ఎలా ఉంది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పండించే పంటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరము 2 సార్లు పండించే పంటల్లో ప్రత్యేకమైన పంటే మొక్కజొన్న అండి. ఈ మొక్కజొన్నని మన అయోధ్య లంకలో ఎలా పండిస్తున్నారు, ఇక్కడ కనిపించేటువంటి మొక్కజొన్న ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఒక 20-30 ఎకరాల వరకు కనిపించేటువంటి అందమైనటువంటి మొక్కజొన్న తోట ఎలా కనిపిస్తుంది, ఇక్కడ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ఈ లొకేషన్కి వస్తే కనుక సినిమా లొకేషన్కి ఏమి తక్కువ కానట్టుగా కనిపిస్తుందండి. అలాంటి అందమైనటువంటి తోటే ఈ మొక్కజొన్న తోట అండి. ఎలాంటి తోటను చూడాలనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియోని తీస్తున్నాను అనమాట. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుంది, ఒకసారి చూడండి. నమస్తే అండి. మీ పేరు సార్? కాడి నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు నమస్కారం అండి. మనకి కోనసీమ అనగానే అయోధ్యలకు ఒక ప్రత్యేకమైన పేరు ఉందండి. ఎందుకంటే ఇక్కడ మొక్కజొన్న పొత్తు అనేది ఎక్కువ పండిస్తుంటారు.
అయితే ప్రస్తుత కాలంలో మనకి మొక్కజొన్న పొత్తు అనేది ఎగుమతులు ఉన్నప్పటికీ మీకు సరైన ధర అనేది లేదంటారు. దారి లేదు, ఏమీ లేదండి యాక్చువల్ చెప్పాలి. అయితే మన కోనసీమలో పండించే ఈ మొక్కజొన్న పొత్తు ఎంతకాలం నుంచి పండిస్తారండి? నేను 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి. అసలు పెట్టిన పెట్టుబడి ఏమైనా వస్తుంది మీకు? రావట్లేదు. అసలు జనపొత్తు అలాగా ఎంతకాలం పడుతుందండి? ఇదండి 4 నెలల పంట. 4 నెలల పంట అండి. అసలు దీని వల్ల మీకు ఏమైనా లాభం ఏమి లేదు, అప్పులు తప్పని లాభం ఏమి లేదు అసలు అండి. అంటే దీనికి ఎలా చేస్తారండి మామూలుగా? ఏంటండి మామూలుగా ఫస్ట్ నుంచి పొడి పొడుతాం, దుక్కు తున్నేసండి ఒక 4 ఎనమర్లు తోలుతామండి. 4 ఎనమర్లు తోలిన తర్వాత 4 ఎనమరికి పొడి చిలక మీద వచ్చేసి నీరు పెడతాం. నీరెట్టిన తర్వాత మందు ఎట్టుకుంటా చేసుకొస్తామండి. వేసేయాలి నీరు ఎట్టుకుంటా. అంటే ఇక్కడ వాటర్ అనేది ఏంటండి? గోదావరి వాటర్ కాదండి, బోర్ వాటర్. బోర్ వాటర్ వేరే ఇంజిన్ అండి. ఆయిల్ తెచ్చుకోవాలండి. కరెంటు లేదండి ఇంజిన్ తోటి అండి. పెట్టుబడి కూడా ఏమి రావట్లేదు. ప్రభుత్వం కూడా మమ్మల్ని పండింది, ఎందుకంటే రైతులు కదా, రైతుని చూస్తేనే కదా ఇప్పుడు ప్రభుత్వానికి కూడా. మరి మమ్మల్ని చూడకోకుండా కౌలుకి ఇచ్చుకుంటున్నాము. కౌలుకి ఇచ్చుకున్నప్పుడు కూడా మాకు రూపాయి కనీసం ప్రభుత్వం ద్వారా ₹1 వస్తే మేము బతుకుతాం కదా. నిరుడైతే 2,50,000 అట్టుకుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమీ లేదు. ఇప్పుడు ఇదిగో పోయి వేసాము, ఎలా ఉంటుందో తెలియదు. మేమేదో బతుకుతున్నాం కదండి. ఇప్పుడు కౌలుకి ఇచ్చుకుని ఏదో పాలు వస్తుందని బతుకుతున్నాం. మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా సంప్రదించాలి కదా. ఇప్పుడు మాకేం ఇప్పుడు మాకేదో రూపాయి పాప ఇప్పుడు నష్టపోయిన చేస్తున్నారు కౌలుకి. ఒకటే వేయాలండి. ఇది 4-3 వదిలేస్తుంది. అంటే మాకేంటంటే కొంచెం పెట్టుబడి ఇస్తారని చేస్తామండి. ఇది ఇస్తున్నాం. ముందు కమ్మరు ఉడుచుకున్నాం, తర్వాత నువ్వు చల్లుకున్నాం, కోదలు బెండసేను పెట్టుకోం. బెండసేను అక్కడ 100 వచ్చి వెళ్ళిపోయి గోదావరికి. ఇప్పుడు పంట తీస్తే మళ్ళీ వేసుకుంటాం. తయారవుతుంది. అది ఒకటో పొత్తు వేసింది తయారవుతుంది. ఇప్పుడు ఇది ఉందండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉంది. ఈ సంఖ్య వచ్చిన పెద్ద లెక్కలేదు. దీని పక్కన పిల్లకి రాకూడదు. రావద్దు. అది వస్తే ఇంక పొత్తు వేసుకోదాన్ని. అప్పుడే 30 సంవత్సరాల నుంచి నాది. మా చిన్నప్పటి నుంచి కూడా, మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా ఇదే నా స్పీడ్ వ్యవసాయం. ఇది పొత్తు, ఇది పొత్తు అండి. ఇదేం పని అవదండి. డమ్మీ పొత్తు అండి. నేను పొత్తు అండి. ఓకే అండి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదండి, గోదావరి మధ్యలో ఒక బోర్ వేసుకుని ఆ బోర్లో వచ్చేటువంటి వాటర్ ద్వారాని పంటలు పండిస్తూ ఉంటారండి. ఎప్పుడు గోదావరిలో ఉన్నటువంటి వాటర్ని ఇచ్చి పండించరండి. అలాగే గోదావరి మధ్యలో ఉన్నట్టు దీవిగా ఉన్నప్పటికీ ఈ అయోధ్యలంకలో ఉన్నటువంటి ఇక్కడ ఈ జొన్న పంట అనేది పండాలంటే కనుక మొక్కజొన్న ఇక్కడ బోర్లు వేసుకుని రోజు డీజిల్ అనేది కొట్టించుకుని ఇలా పంట పండిస్తూనే ఉంటారన్నమాట. ఇలా అందమైనటువంటి పంట పండాలంటే కనుక సంవత్సరంలో 2 సార్లు వేస్తూ ఉంటారండి. అలా 2 సార్లు వేసేటువంటి పొత్తు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న పొత్తుని ఒకటి ఒలిసి చూస్తున్నమాట. అయితే ఆ ఒలిసేటప్పటికి కొన్ని పొత్తులు అయితే డమ్మీ పొత్తులుగా ఉన్నాయండి. అంటే పంట లాస్ అవుతుందనే చెప్పాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఖాళీగా కనిపించేటప్పటికి పొత్తు ఎంత వలుద్దాం అనుకున్నా సరే గింజలన్నీ కనిపించకపోవడంతో, లేతగా ఉండడంతో ఇడిచిపెట్టేసన్నమాట. చూడండి, కనిపిస్తుందండి. ఇలా ప్రతి పంట ఎలాగుంటే కనుక రైతు అనేది ఇలా నష్టపోతూనే ఉంటాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ. అలాగే దర్భగడ్డతో ఉన్నటువంటి అందమైన లొకేషన్ అండి. ఇక్కడ చూస్తున్న లొకేషన్ చూస్తే కనుక సినిమా లొకేషన్ ఏమీ తక్కువ కాదండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయన నెత్తి మీద ఒక ఆకు వేసుకున్నారండి. ఆ ఆకు ఏంటనుకుంటున్నారా? అదేనండి ఆమ్దం ఆకు అండి. ఆమ్దం చెట్లు అంటారు కదా. ఈ ఆమ్దం చెట్టు ఆకు కనుక నెత్తి మీద వేసుకుంటే కనుక చాలా చల్లగా ఉంటుందండి. మన చిన్నప్పుడు ఆమ్దం చెట్లు అనేవి కనిపిస్తుండేయండి. అలాంటి చెట్లు ఈ గోదావరి మధ్యలో చూసామండి. చాలా కాలం అయిందండి. దాని కాయలు కానీ, ఆమ్దం కాయలు కానీ ఇవన్నీ దీని నుంచి తీస్తారండి. ఆమ్దం నూనె అనేది కాయల నుంచి తీస్తారన్నమాట. ఇది చాలా చల్లగా ఉంటుందండి. చెట్టు కింద కూర్చున్నా సరే చాలా చల్లగా ఉంటుందండి. అలాగే ఇక్కడ పంట అనేది ఎలా కోస్తున్నారో ఒకసారి చూద్దామండి. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? ఎకరాలు వేసాము. ఎకరాలు వేసారండి. ఎంతకాలం చేస్తున్నారు?
ఈ సంవత్సరం దిగాను నేను. ఈ సంవత్సరం దిగారండి. ఏమైనా ఉందా గిట్టుబడి ఏమైనా ఉందండి లేదా? పెట్టుబడి అంటే మాకు ఏం చెప్తే ఈ సంవత్సరం కదా వస్తా అదే ఏంటో పలకరం చేయాలి. మార్కెట్ కి ఏమైనా పంపుతున్నారండి? ఈ మార్కెట్ లైన్కి వెళ్ళిపోద్ది. సంతలకి అండి. పైపు ఎక్కడికి వస్తుంది. ఓకే అండి. ఇక్కడ చూడండి, కోసేసినటువంటి పొత్తులు ఉంటాయి కదండి, పెద్దగా కనిపించే పొత్తులన్నిటిని సెపరేట్ చేసి ఒక పక్కగా లాగారండి. అలాగే ప్రతి చెట్టు నుంచి జాగ్రత్తగా కోసి దాన్ని ఇలాగా కత్తితో జాగ్రత్తగా చీరేసి ఆ పొత్తులన్నిటిని సెపరేట్ చేసి పంపుతున్నారన్నమాట. ఇలా ఒలవడం ద్వారా మార్కెట్కి పంపుతూ ఉంటారండి. ఈ మార్కెట్ అంటే కనుక ఆయిల్ వాడుతూ ఉంటారండి. అంటే జనపొత్తు నూనె అంటారు కదండి, అది వంట నూనె అండి. ఆ వంట నూనె కూడా దీని నుంచే తయారు చేస్తున్నారు అనమాట. అలా పరిశ్రమలకు పంపుతూ ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ కనిపించేటువంటి ఇక్కడ మహిళలు అందరూ కలిపి ఈ జనపొత్తులను ఒలుస్తూనే ఉన్నారండి. వీళ్ళు మార్నింగ్ 8:30కి వస్తారండి. అలాగే సాయంత్రం 5:30 వరకు ఈ పొత్తులన్నిటిని ఒలుస్తూ ఉంటారండి. ఇలా ఒలుస్తుండడం ద్వారా అన్ని ప్యాక్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, అందరూ సంచుల్లో ఒలుచుకుంటూ వెళ్తున్నారండి. అయితే ప్రతి చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి, ఎన్ని పొత్తులు కాసినాయో అన్ని జాగ్రత్తగా ఒలిసినవి అవన్నీ పట్టుకొచ్చి ఇలా పార్సిల్ చేస్తూ ఉంటారు అనమాట. చూసారు కదండి, మన అయోధ్యలంక అనే గ్రామంలో పండినటువంటి మొక్కజొన్న తోటలో ఇలాగా పొత్తులు అనేవి ఒలుస్తూ ఉంటారండి. ఇలా ఒలిసిన పొత్తులన్నింటినీ జాగ్రత్తగా పార్సిల్ చేసి కంపెనీలకు కానీ లేదా ఫ్యాక్టరీస్ కానీ పంపుతూ ఉంటారండి. ఇలా పంపిన దాన్ని నూనె కింద తీయడం కానీ, లేకపోతే మార్కెట్లో అమ్మడం కానీ, లేకపోతే విత్తనాల కింద తయారు చేయడం కానీ చేస్తారన్నమాట. అయితే ఒక రకంగా చెప్పాలంటే దేశానికి వెన్నెముక వ్యవసాయం అని చెప్తారండి. అలాంటి రైతు ఈ రోజు ఎంత వ్యవసాయం చేసినప్పుడు కూడా ప్రస్తుత కాలంలో అంత ఎదుగుదల కనిపించడం లేదండి. చాలా కాలం నుంచి చెప్పాలంటే రైతులు ఎంత కష్టపడినా తమ తగ్గిన ప్రతిఫలం అనేది లేదండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలా మొక్కజొన్న తోటని జాగ్రత్తగా కోసి అలా పార్సిల్ చేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారండి. అంటే పెట్టుబడి ఎంత పెట్టినా రాకపోయినా వాళ్ళు వ్యవసాయాన్ని ఇడిచిపెట్టలేక కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఇది ఒక అందమైన లొకేషన్. అలాగే మన పల్లెటూరులో కనిపించేటువంటి అందమైన లొకేషన్ లో అందమైనటువంటి సబ్జెక్ట్ గా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ లో ఉన్నటువంటిది ఈ అయోధ్యలంక. ఇక్కడ జొన్న తోట అనేది ఇలా కోస్తూ ఉంటారండి. అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో ప్రతి రైతు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసమే వెయిట్ చేస్తారండి. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత తిరిగి మా ప్రయాణం పడవ ద్వారా వెనక్కి బయలుదేరామండి. ఎందుకంటే మేము ఇలా కొన్ని లాగ్స్ చేయడానికి లాంగ్ టూర్ వెళ్ళి అక్కడ అందమైన లొకేషన్ని షాట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.